ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఏ హీరో అయినా ఫస్ట్ ప్రయారిటీ సొంత ఇండస్ట్రీకే ఇస్తాడు. కథ నచ్చిన క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అప్పుడప్పుడు పక్క ఇండస్ట్రీలో తలుక్కున మెరుస్తారు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటున్నాడు ఒక మలూడ్ హీరో. సొంత ఇండస్ట్రీని వదిలేసి పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ మల్లీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరో. కెరీర్ బిగినింగ్ లో వరుసగా మలయాళ సినిమాలు చేసిన తాను ఇప్పుడు ప్లాన్ మార్చాడు. సొంత ఇండస్ట్రీని వదిలేసి పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తున్నాడు. మహానటిలో జెమినీ గణేశన్ గా నటించిన దుల్కర్ దానికంటే ముందు ఓకే బంగారంతో తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన సీతారామంతో దుల్కర్ మార్కెట్ అమాంతం పెరిగింది. తెలుగు హీరోలతో స్ట్రైట్ గా పోటీ పడే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా తర్వాత ఎక్కువగా తెలుగు సినిమాలు చేయడం మొదలుపెట్టాడు దుల్కర్ సల్మాన్. ప్రెజెంట్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ మూవీ చేస్తూనే మరో 2 ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో తేజ సజ్జా మిరాయ్ ఒకటి కాగా కమల్ హాసన్ తగ్ లైఫ్ మరొకటి. ఇక హిందీలో 2 వెబ్ సిరీస్లు చేస్తున్న దుల్కర్ మల్లీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ చేయడానికి కమిట్ అయ్యాడు. మొత్తానికి అన్ని భాషల్లో నటిస్తూ అసలు సిసలైన పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకుపోతున్నాడు దుల్కర్. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బ్యూటీని ఎవరైనా లైట్ తీసుకుంటారు, ఆఫర్ ఇచ్చేందుకు ఆలోచిస్తారు. కానీ శామ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. నార్త్ లో తనకి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఖుషీ సినిమాతో హిట్ కొట్టిన సమంత ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో మళ్లీ బిజీ అవుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో హిందీలో అడుగుపెట్టిన సమంత ఇప్పుడు వరుణ్ ధవన్ తో సిటాడెల్ ప్రాజెక్ట్ చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్స్. ఈ వెబ్ సిరీస్ విడుదల కాకముందే మరో హిందీ వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా రక్త బీజ్ అనే వెబ్ సిరీస్ ఫిక్స్ అయింది. ఇందులో హీరోయిన్ గా సమంత నటించబోతోంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్ట్ నుంచి ఈ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి నార్త్ లో ఒకదాని తర్వాత మరొక వెబ్ సిరీస్ కి సైన్ చేస్తూ బాలీవుడ్ లో సత్తా చాటుతోంది సమంత. మరి స్ట్రైట్ ప్రాజెక్ట్ తో ఎప్పుడు బాలీవుడ్ లో అడుగు పెడుతుందో చూడాలి. ఒకప్పుడు సినిమాల్లో పెద్ద తరహా పాత్రలుంటే ఎవరో ఒకరితో అడ్జస్ట్ చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు సీన్ మారింది. పాన్ ఇండియా సినిమా హిట్ అవ్వాలంటే ప్రతి పాత్ర హైలైట్ అవ్వాలి. అందుకే సినిమా ఏదైనా గురువు గారు లాంటి పాత్ర ఉందంటే అది బిగ్ బి దగ్గరకే వెళ్తోంది. తనను మించిన ఆప్షన్ మరొకటి లేదు అనే చర్చ జరుగుతోంది. ఇండియన్ సినిమాలో గురూజీ పాత్రలకు కేర్ ఆఫ్ గా మారాడు అమితాబ్ బచ్చన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ లీడ్ రోల్ లో నటించిన ఈ ప్రాజెక్ట్ లో రాజగురువు పాత్రలో నటించి మెప్పించాడు బిగ్ బి. బ్రహ్మాంసకు గురువుగా నటించి ఆ సినిమాకే వన్నె తెచ్చారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సక్సెస్ అవడానికి తనదైన పాత్ర పోషించాడు. సైరా నరసింహారెడ్డిలో గురువు పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని ఏరి కోరి తెచ్చుకున్నాడు చిరంజీవి. ఆ పాత్రని బిగ్ బి తప్ప ఇంకెవరూ చేయలేరని చాలా సార్లు చెప్పారు. సినిమా రిజల్ట్ యావరేజ్ అయినా అమితాబ్ క్యారెక్టర్ మాత్రం బాగా పండింది. రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమాకి ప్రాణంగా నిలిచాడు అమితాబ్ బచ్చన్. ఇందులో ప్రభాస్ హీరో అయినా కథను నడిపించింది మాత్రం అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్రే. 82 వయసులో బిగ్ బి అలాంటి మేకప్ వేసుకుని ఆ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి సినిమా ఏదైనా గురువు లాంటి ఓ పాత్ర ఉందంటే అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్తున్నారు మేకర్స్. కథ నచ్చి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏజ్ బార్ స్టేజ్ లో కూడా రిస్క్ చేయడానికి బిగ్ బి సై అంటున్నాడు. హీరోయిన్స్ కి అందం అభినయం ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లక్ ఫ్యాక్టర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఎక్కడ తేడా కొట్టినా కెరియర్ మొత్తం రివర్స్ అవుతుంది. వన్ మూవీ వండర్ గా నిలిచిపోవాల్సి వస్తుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయారు కొంతమంది హాట్ బ్యూటీస్. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ కేతికా శర్మ. డెబ్యూ ప్రాజెక్ట్ ఫ్లాప్ అయిన అందాల ఆరబోతుకు అడ్డు చెప్పకుండా లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోవడంతో వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. తర్వాత వచ్చిన బ్రో సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. అప్పటి నుంచి మరొక కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు ఈ ఢిల్లీ బ్యూటీ. ఎప్పట్లానే ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ కొత్త ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తోంది. నేల టికెట్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముంబై మోడల్ మాళవిక శర్మ. ఫస్ట్ సినిమా బాల్చా తన్నయడంతో 3 ఏళ్లు గ్యాప్ వచ్చింది. అయినా రెడ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇది కూడా ఫ్లాప్ అవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ కాఫీ విత్ కాదల్ చేస్తే ఫలితం లేకుండా పోయింది. అయినా సరే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత భీమా, హరోం హరా సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది. ఈ 2 కూడా డిజాస్టర్ అవడంతో మాళవిక కెరియర్ ఇబ్బందికరంగా మారింది. గల్ఫ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతి గద్దలకొండ గణేష్ లో ఐటమ్ సాంగ్ చేసి అదరకొట్టింది. యురేకా సినిమాలో నటించి అంతాంగిరే ప్రాజెక్ట్ తో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇలా 3 భాషల్లో నటించినా ఎక్కడా సరైన
అసలైన హిట్ కొట్టలేకపోయింది. 2 ఏళ్ల క్రితం వచ్చిన సామాన్యుడు, కిలాడి సినిమాలు తీవ్రంగా నిరాశపరిస్తే గత ఏడాది రిలీజ్ అయిన రామబాణం మిస్ఫైర్ అయింది. దీంతో ప్రెజెంట్ కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తోంది ఈ హాట్ బ్యూటీ. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది నభా నటేష్. స్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ ని అకౌంట్ లో వేసుకుంది. ఈ బ్యూటీ అందాలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో వరుసగా డిస్కో రాజా, సోలో బతికే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్టులు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో 2 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన నభా ఇప్పుడు డార్లింగ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకుంది. మొత్తానికి అందం, అభినయం ఉన్న లక్ ఫ్యాక్టర్ కలిసి రాకపోవడంతో వీళ్ళంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి డిమాండ్ పెరిగింది. దీంతో రిలీజ్ డేట్స్ అనేవి పెద్ద సమస్యగా మారాయి. ఇప్పుడు ఇలాంటి టఫ్ టైం నే ఫేస్ చేస్తోంది యుఐ ప్రాజెక్ట్. విడుదల తేదీ ఫైనల్ చేయడం కోసం మీనమేషాలని లెక్క పెడుతోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యుఐ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ట్రోల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్తో ఉపేంద్ర 7వ వింత ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు అన్న చర్చ జరుగుతోంది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 9 భాషల్లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. కానీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. యుఐ ప్రాజెక్టు కోసం లహరి సంస్థ విపరీతంగా ఖర్చు పెట్టింది. 100 కోట్లకు పైగానే అయినట్టు శాండిల్వుడ్ టాక్. ఇంత మొత్తం రికవరీ కావాలంటే కాంతార రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావాలి. అంటే పోటీ ఉండకూడదు. కానీ యుఐకి మంచి డేట్ దొరకడమే సవాల్గా మారింది. జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి వారం ఏదో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కనీసం 2 వారాల గ్యాప్ లేనిదే ఓపెనింగ్స్ పరంగా యుఐ ప్రాజెక్ట్ సేఫ్ అవ్వదు. మీ మెదడుకు పరీక్ష పెడతానని ఉపేంద్ర ముందే హింట్ ఇచ్చాడు కాబట్టి కంటెంట్ పరంగా నో ప్రాబ్లం. ప్రమోషన్స్ పరంగా స్లో అండ్ స్టడీగా వెళ్తున్న రిలీజ్ డేట్ పై చేస్తున్న కసరత్తు ఎప్పటికి ముగుస్తుందో చూడాలి. ఒక్క హిట్ హీరోయిన్ కెరియర్ ని మార్చేస్తుంది. పక్క ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్స్ ని తెచ్చిపెడుతుంది. ప్రెసెంట్ ఇలాంటి జాక్ పార్ట్ ని కొట్టింది మమితా బైజు. తమిళ్లో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే తెలుగు మేకర్స్ తో చర్చలు జరుపుతోంది. మల్లూవుడ్ లో ప్రేమలు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది మమితా బైజు. ఇదే ప్రాజెక్ట్ ని తెలుగులో డబ్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయింది. ప్రెజెంట్ మలయాళంలో 2 సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి తమిళ్లో బంపర్ ఆఫర్ తగిలింది. నటుడు, దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. లవ్ టుడే తో హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు సుధా కుంగర దగ్గర పనిచేసిన కీర్తీశ్వరన్ తో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మమితా బైజును ఫైనల్ చేసింది యూనిట్. తమిళంలో మమితాకి ఇది 2వ సినిమా. తెలుగు నుంచి 2 దర్శకులు ఈ బ్యూటీతో కథా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో వీటిపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ప్రేమలతో హిట్ కొట్టిన మమితా బైజు ఇప్పుడు ఒక్కో ఇండస్ట్రీని కబ్జా చేస్తూ వస్తోంది.